హాయ్ హాయ్ వ్యూవర్స్, ఈరోజు రూహు ఫిష్ చేస్తున్నానండి. చాలా మంచి ఫిష్. ఈ రూహు ఫిష్ వచ్చి భలే రుచిగా ఉంటుంది. ఈ బొచ్చలు గిచ్చలు అది వేరుగా ఉంటాయి. ఇది వచ్చి రూహు ఫిష్ వచ్చి డైరెక్ట్గానే చాలా బాగుంటుందండి. చాలా మంచిగా ఉంటుంది. అంటే రుచి ఎక్కువ అన్నమాట. మంచి అరుగు ఫిష్లో రుచి ఎక్కువ. ఫారెన్లో ఇదే ఫిష్ అయితే కదా ఓయమ్మ ఏ 1500కో అలా అమ్ముతారు. చాలా ఎక్కువ రేట్ ఇది. ఈ ఫిష్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా ఒక చెంచా ఫుల్ వేసాను. అల్లం వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి. హార్ట్ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. వెల్లుల్లి చేసే మేలు మీకు తెలుసు కదా, అంత బాగుంటుంది. అంటే శరీరానికి మేలు చేసే ఇంగ్రీడియంట్స్. అందుకని నేను ప్రతిరోజు అల్లం వెల్లుల్లి అనేది వాడుతూనే ఉంటాను. అంటే ప్రతి దాంట్లో నేను వేస్తానమాట. నా వాటది కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చీలు అది కూడా వేస్తాను. బాగుంటుంది. ఇందులో కొద్దిగా మళ్ళీ ఎర్రకారం మళ్ళీ వేస్తాను. కొద్దిగా పచ్చిమిర్చితోనే చేద్దాం, బాగుంటుంది. మంచి రుచిగా ఉంటుంది. మంచి రుచిగా ఉంటుందన్నమాట. బాగా చిదిమ కొట్టండి. టమాటాలు బాగా చిదిమాలన్నమాట, బాగుంటాయి. కొంచెం ఒప్పులుగానే కనిపించదని లావుగానే కోసాను. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెము సన్నగా ఎందుకు అని చెప్పి ఓట్లో 2 వేసేసి అలా కట్ చేసేసానండి. మంచి రుచిగా వస్తుంది అలా అయితే. కొద్దిగా ఇంకా మళ్ళీ ఇది ఫ్రై అవ్వని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేస్తానండి. ఎందుకంటే కారము మసాలానికి అంటకూడదు. అలా చేస్తే కూడా మనం ఉండలేము. ఇప్పుడు ధనియాల పొడి వేసాను నేను. వేద్దాం, ఒక 3 స్పూన్లు వేద్దాం. మీరు కూడా మనుషుల్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. చిన్న స్పూనే కాబట్టి నాకు 4 పడుతున్నది. ఓకే, టమాటా అనగాలి అని చెప్పి కొద్దిగా నీళ్లు వేసాను. బాగా అనగనిద్దాం. అట్లా అదొక రకమైన రుచి వస్తుంది. ఇందులో అదొక మంచి రుచి వస్తుందండి. బాగుంటుంది. ఇప్పుడు నేను జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెము అంతేలేండి 3 ఇంగ్రీడియంట్సే వేసాను. ఇప్పుడు అందులో నేను ఈ మసాలా పొడి ఫిష్ కోసము ఈ మసాలా పొడి స్వయంగా తయారు చేసుకున్నా. అది వేసేస్తానండి ఇప్పుడు. ఎందుకంటే మంచి గుమ లాడే ఇంటి మసాలాతో చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆ చారు పొడి మసాలా వేసాను కదా, ఇంకా మసాలాను బాగా వేపుకున్నాను. ఈ చేపల కోసము, ఆ తర్వాత బిర్యానీ కోసము నేను కాస్త మసాలా ఎక్కువే వేపుతానండి. ఎందుకంటే ఆ మసాలా వేపే కొద్దీ మంచి వాసన రావాలి. మాడు అంటకూడదు అన్నమాట, అలా ఉండాలన్నమాట. అందుకని పచ్చి వాసన అనేది ఉండకూడదు. జీలకర్ర కానీ, ధనియాల పొడి కానీ ఇలాంటివన్నీ వాసనలు వచ్చేవి వేయన్నమాట. అందుకని బాగుండాలి. పోపు వేసినప్పుడు కూడా నేను ముందు ఆవాలు వేస్తాను. ఆవాలు బాగా చిట్టుపట్లు ఆడిన తర్వాతనే పోపు వేస్తాను. ఎందుకు తెలుసా? ఆ ఆవాలు పచ్చిగా కచ్చగా అంటే నిజంగా రుచి అనేదే పోతుంది. ఖచ్చితంగా రుచి పోతుంది. అది జాగ్రత్త పడాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తామండి. కొద్దిగా లావలాగానే కొట్టించాను. ఎందుకంటే ఆ ముక్క అనేది సన్నగా వేపడానికి బాగుంటుందండి. కానీ ఇదంతా కూర చేసుకోవడానికి మటుకు బాగుండదండి. అందుకోసమని
కొద్దిగా ఇలా చేసేసాను. చూడండి ఇలా ముక్కలు ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ. ఇంకా ఇది కొద్దిగా ఉడకని అప్పుడు చింతపండు వేస్తాను. ఎందుకంటే ముందే చింతపండు వేస్తే కూడా సరిగ్గా ఉడకదు. ఏమంటే ఇంకా రీల్స్ కోసము మనము బాగా ఉంది అని చెప్పాల్సి వస్తుంది. అలాంటివన్నీ పనులు వద్దు, కానీ ఒరిజినల్గానే బాగానే చేద్దాం వంటలు. ఎందుకంటే 10 మంది చూసి నేర్చుకునే వాళ్ళు రాని వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంగ్రీడియంట్స్ అనేది కానీ, ఆ ఉడకడం కానీ, ఆ మసాలా ఎంతసేపు మనము ఫ్రై చేస్తున్నామని కానీ అదంతా ఖచ్చితంగా వాళ్ళు గమనించాలన్నమాట. లేకపోతే కన్నా ఏదో చేసేస్తామో రీల్స్ కోసమో వచ్చేసింది యూట్యూబ్ నాకు వద్దు అలాంటివన్నీ. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, బాగా ఉండాలి. రెసిపీ అనేది ఎట్లా ఉండాలంటే 4 వేళ్ళు ముద్దలు అలా తిన్నప్పుడు కడుపు అబ్బా ఇది కదా నా భోజనము అనిపించాలి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను కాస్త ఇందులో నీళ్ళు వేసేస్తాను. అలా నీళ్ళు వేసినప్పుడు ఇంకా బాగా ఉడుకుతుంటాయి. మరీ ఎక్కువ అంటే పచ్చిమిర్చిగా వేసాను కాబట్టి రెడ్నెస్ లేదు. ఒక ½ స్పూనే కదా వేసింది. మరీ ఎక్కువ వేస్తే కూడా కారం ఎక్కువ ఉండదండి, బాగుండదు, రుచి పోతుందన్నమాట ఎక్కువ కారంతో. ఈ విధంగానే కరెక్ట్గా ఉంది. ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి. ఇప్పుడు చూడండి బాగా చేప అనేది ఉడకడానికి నేను బాగా నీళ్ళు వేసేసాను. ఇంకా ఈ నీళ్ళంతా ఇంకే వరకు కూడా నేను ఉడికిస్తానండి. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. మరి పల్చగా వద్దు, మరి గాఢంగా వద్దు నాకు అలాంటి కూర. అంటే రుచిగా ఉండాలంటే ఆ విధంగా చేసుకోవాలి. కానీ నేను ఇంత నీళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తానండి. అంటే 2 గ్లాసులు ఫుల్ వాటర్ వేస్తాను. అది చేప బాగా ఉడకాలన్నమాట లోపల నుంచి. ఆ పీసెస్ అనేది ఉడికి నీట్గా అట్లా ఉండాలి. తుంచద పచ్చి వాసన అనేది రాకూడదు, మనకు గట్టిగా పచ్చిగా తగిలినట్టుగా తగలకూడదు. చాలా రుచిగా ఉండాలంటే కూడా ఈ విధంగా చేసుకోవాల్సిందే. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్స్ ఇవ్వండి. మీకు పుణ్యం అవుతుంది. 1.5 సంవత్సరం నుంచి మీ అందరితో పరిచయం ఉన్నాను. కాస్త నా వైపు కూడా దృష్టి పెట్టండి ప్లీజ్. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఆ నీళ్ళలో బాగా ఉడుకుతున్నది, మసాలా నీళ్ళలో. అట్లే ఉడకని ఇంకా గ్రేవీ కొద్దిగా అయ్యే వరకు కూడా నేను ఉడికిస్తానండి. ఆ ముక్కల్లో అండి ఇప్పుడు చింతపండు కూడా నేను పిసికేసి వేసేసాను ఆ నీళ్ళు. ఇప్పుడు బాగా ఉడుకుతున్నది. ఇంకా హాయిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేపలు ముక్కలన్నీ బాగా ఇదైపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ప్రతి ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ఒక్కసారి ట్రై చేయండి. రోహు ఫిష్ వదలదు, నిజంగా చెప్తున్నాను.